నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. 100% ఐసీఆర్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఎటువంటి డొనేషన్ లేకుండా చేయాలనుకుంటున్నారా? బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ మైనింగ్ సిమెంట్ టెక్నాలజీ, ఇతర కోర్సెస్ జాబ్ గ్యారంటీతో చేయాలనుకుంటున్నారా? బైపీసీ స్టూడెంట్స్ బీసీఐ అప్రూవల్ ఉన్న ఎంఆర్ వెటనరీ కాలేజ్లో బీవీఎస్సీ అండ్ ఏహెచ్ డాక్టర్ ఆఫ్ వెటనరీ అడ్మిషన్స్ కోసం చూస్తున్నారా? ఇంటర్ ఎంపీసీ లేదా బైపీసీ అగ్రికల్చర్ డిప్లొమా వారి కోసం 100% స్టేట్ మరియు సెంట్రల్ ఐసీఆర్ గుర్తింపు కలిగిన గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడం ఎలా? మరిన్ని వివరాలు తెలియజేయడానికి మాస్ట్రో డైనమిక్ సీఈఓ భవన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ భవన్ రెడ్డి గారు. సో భవన్ రెడ్డి గారు, ముందుగా ఇంటర్ ఎంపీసీ అలాగే అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళు కూడా ఈ బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చా అండి? ఖచ్చితంగా. ఇన్ని రోజులు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే లేదంటే ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా అగ్రికల్చర్ బీఎస్సీ అంటే ఒప్పుకోవాలి, ఇది బయాలజీ లేదా బాటనీ బేస్డ్ కోర్స్ అని. కానీ ఒక మ్యాథమెటిక్స్ ప్లేస్లో ఫస్ట్ సెమిస్టర్లో లేదంటే డిప్లొమా వాళ్ళకి కూడా కొన్ని బేసిక్ సబ్జెక్ట్స్ తక్కువ ఉండడం వల్ల అగ్రికల్చర్ డిప్లొమా లేదా క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అని కొన్ని రేర్ కోర్సెస్ ఉన్నాయి, లేదా ఇంటర్లో కూడా కొన్ని స్పెషల్ కోర్సెస్ గవర్నమెంట్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి కూడా గురుకాశీ యూనివర్సిటీలో ఎప్పుడైతే ఈ 100% ఐసీఆర్ అక్రెడిషన్ అని చెప్పుకుంటున్నామో దానికి తగ్గట్టు 30 PhD ఫ్యాకల్టీ, 100+ ఫ్యాకల్టీ, అన్ని ల్యాబొరేటరీ ఫెసిలిటీస్తో సహా అన్ని ఫెసిలిటీస్ అందిస్తున్నాం. కాబట్టి ఒక సెక్షన్ ఎక్స్ట్రాగా ఎంపీసీ వాళ్ళ గురించి లేదంటే అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళని కూడా అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్కి యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మన గురుకాశీ యూనివర్సిటీలో అందిస్తున్నామండి. దీనికోసం ఏమవుతుందంటే సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్ మన గురుకాశీ యూనివర్సిటీలో వీళ్ళతో పాటు బైపీసీ వాళ్ళైనా సరే, ఎంపీసీ వాళ్ళైనా సరే, అగ్రి డిప్లొమా లేదంటే క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, సీడ్ టెక్నాలజీ ఏ రిలేటెడ్ స్టూడెంట్ అయినా సరే ఈక్వల్గా వాళ్ళతోటి కాంపిటేట్ అవ్వడానికి రెడీ అవుతారు. పర్ఫెక్ట్గా ఒక డిఫరెన్స్ ఉంది అన్నది మర్చిపోయి వీళ్ళు కూడా ఫ్యూచర్లో కూడా జాబ్స్కి ఈక్వల్గా మంచి ఎలిజిబిలిటీ సాధించడానికి మన గురుకాశీ యూనివర్సిటీలో డాక్టర్ అశ్విని సేతి గారు డైరెక్టర్ గారు, గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాజ్ సింగ్ సిద్ధు గారు కూడా ప్రతి స్టెప్లో కాన్సన్ట్రేట్ చేసి ఈక్వలైజ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. మాస్ట్రో డైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ తరఫున కూడా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి కూడా మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీని తరఫున ప్రొవైడ్ చేసి అడ్మిషన్ అన్నది ఇస్తామండి. సో భవన్ రెడ్డి గారు, అయితే డాక్టర్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ బీవీఎస్సీ అండ్ అలాగే ఐహెచ్ఎంఆర్ వెటనరీ కాలేజ్ గురించి చెప్పండి సార్. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైతే అగ్రికల్చర్ కోసం చూస్తున్నామో వెటర్నరీకి కూడా చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ అవకాశాలే మార్కెట్లో ఉన్నాయి. గవర్నమెంట్ మన ఎస్వి యూనివర్సిటీ అనుకోండి, లేదంటే మన జయశంకర్ లేదా ఎన్జీ రంగా, దీనికి సంబంధించిన వెటర్నరీ యూనివర్సిటీ కాలేజెస్లో మాత్రమే వెటర్నరీ కోర్స్ అవైలబుల్ ఉంది. టాప్ 3000, 5000 ర్యాంక్ లోపల ఇట్లాంటి ప్రెస్టీజియస్ కోర్సెస్. ఎందుకంటే ఒక హ్యూమన్కి డాక్టర్ ఎంత అవసరమో మనకు తెలుసు. అలాగే ఈ మధ్య పెట్స్ అంటే చాలా ఇష్టము, గోశాలల యొక్క ఇంపార్టెన్స్ చూస్తున్నాం, జూ పార్క్స్ అనుకోండి. ఇంతేకాకుండా ఒక బిజినెస్ లాగా ఆలోచిస్తే షీప్ ఫార్మ్స్ కానీ, డైరీ యూనిట్స్ కానీ, డాంకీ కల్టివేషన్ ఈ మధ్య చూస్తున్నాము. ఇంతేకాకుండా పిగ్ ఫార్మ్స్ ఉన్నాయి. చాలా రకాల యానిమల్ రిలేటెడ్ పెట్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాల వాటికి యానిమల్స్ హెల్త్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్గా మనం మార్కెట్లో చూస్తున్నాం. సో దీనికి ఏమవుతుందంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వెటర్నరీ కాలేజెస్ తక్కువ ఉండడం వల్ల ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ జాజార్ హర్యానా 100% వీసీఏ అప్రూవల్ ఉందండి. లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ అండర్లో మన వెటర్నరీ కాలేజ్ వస్తుంది. దీనికోసం తెలుగు రాష్ట్రాల స్టూడెంట్సే కాకుండా సౌత్ ఇండియా స్టూడెంట్స్ని కూడా మన కాలేజ్ వాళ్ళు వెల్కమ్ చేస్తూ వీళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ల్యాబొరేటరీ, బ్లడ్ టెస్ట్ స్టార్టింగ్తో చూసుకుంటే టెస్టింగ్ ల్యాబ్స్ దగ్గర నుంచి ఎక్స్రే ల్యాబ్ ఉంటుంది, స్కానింగ్ ల్యాబ్ ఉంటుంది. ఒక హాస్పిటల్లో మనకి ఎన్నైతే బెస్ట్ ఫెసిలిటీస్ ఉంటాయో ప్రతి ఒక్క ఫెసిలిటీ అనిమల్కి కూడా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఒక కాలేజ్ అంటే ఇది మోర్ దెన్ ఏ హాస్పిటల్ అనమాట. హాస్పిటల్కి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫెసిలిటీస్. మనకు పేషెంట్స్ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ ఎలా ఉంటారో యానిమల్స్ని కూడా అలాగే పేషెంట్స్ లాగా మన దగ్గరికి తీసుకొస్తారు. కాబట్టి ఒక పర్ఫెక్ట్ వెటర్నరీ డాక్టర్ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ ఫ్రమ్ లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ నుంచి తెలుగు స్టూడెంట్స్ కూడా ప్రతి ఏరియా నుంచి అవైలబుల్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి కూడా మాస్ట్రో డైనమిక్స్ తరఫున కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేసి ఒక బెస్ట్ అడ్మిషన్ దొరికేలాగా మీకు మేము సపోర్ట్ చేస్తాం. ఓకే సార్, కాలర్ ఉన్నారండి శ్రీనివాసరావు గారు. హలో అండి. హలో అండి. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్ మీ డౌట్. అదే మా అబ్బాయి ఎంపీసీ చేస్తున్నారండి. ఓకే సార్. సెకండ్ ఇయర్కి వెళ్తారండి. ఓకే సార్. నెక్స్ట్ ఏది తీసుకుంటే బెటర్ అని చెప్పేసి మా ఆలోచన.
ఎంపీసీ మనకి కామన్ కోర్స్ అండి. ఇప్పుడు అగ్రికల్చర్లో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంతే కాకుండా మనకి గురు కాశీ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ నాక్ A++ అక్రెడిటేషన్తో చాలా లోయెస్ట్ ఫీజులో వితౌట్ ఎనీ డొనేషన్ హాస్టల్తో కలిపి దొరుకుతుందండి. ఓన్లీ 8 lakhs ప్యాకేజ్లో ఉంటుంది. మనకి 100% జాబ్ సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. లేదా ఇదే కాకుండా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇంకా తక్కువ ఫీజులో బీటెక్ మైనింగ్ టెక్నాలజీ ఉంది, పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది, సిమెంట్ టెక్నాలజీ లాంటి చాలా రేర్ కోర్సెస్ కూడా మనం ఆస్ట్రోడైనమిక్స్ తరఫున డిఫరెంట్ యూనివర్సిటీస్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీరు కనుక ప్రోగ్రామ్ అయిపోయినాక లేదా మీ అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తే ఇంకా క్లియర్గా కూడా మనకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకే సార్, అయితే ఈ ఎంపీసీ విద్యార్థులకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఎందుకంటే చాలా మందికి రకరకాల కోర్సులు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఖచ్చితంగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్ళా మనకు అదే ఇంపార్టెంట్ కాబట్టి ఏమవుతుందంటే ఎంపీసీ అయిన వాళ్ళు ఏ కోర్స్ చేస్తున్నారు అంటే అనగానే మనకి ఫస్ట్ ఇంపిస్తున్న కోర్స్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి. దానికి యాడన్గా ఈ మధ్య కొన్ని కోర్సెస్ వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని రకరకాల కోర్సెస్ వచ్చాయండి. దీనికి బేస్ కోర్ బ్రాంచ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అన్నది ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా సీట్స్ చాలా ఉన్నాయి. కానీ వాళ్ళకున్న నాలెడ్జ్కి ఈక్వల్గా మన గురు కాశీ యూనివర్సిటీలో ఎస్పెషల్గా మనకు నాక్ A++ ఇండియాస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అక్రెడిటేషన్ యూజీసీ యూనివర్సిటీస్ లిస్టింగ్లో, నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్ లిస్టింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న మన గురు కాశీ యూనివర్సిటీలో 500 మందికి పైగా తెలుగు విద్యార్థులు చదువుతున్నారండి. వీళ్ళు ఎంపీసీ చేసిన స్టూడెంట్స్కే కాకుండా ఈవెన్ బైపీసీ చేసిన స్టూడెంట్స్ కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ అన్నది ఇంత మంచి అక్రెడిటేషన్ ఓన్లీ 8 lakhs విత్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ ఛార్జ్. ఏ విధమైన ఎక్స్ట్రా ఛార్జ్ ఉండదండి. కేవలం ఎగ్జామినేషన్ ఫీజు తప్ప ఏ విధమైన ఎక్స్ట్రా ఛార్జ్ దేనికి తీసుకోరు. ఈ 8 లక్షల్లో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నామ్స్ ఉపయోగించి 7 నుంచి 7,50,000 వరకు లోన్ సపోర్ట్ కూడా మనం ఆస్ట్రోడైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ ఆఫీస్ తరఫున స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఎలాంటి స్టూడెంట్ అయినా ఒక టాప్ యూనివర్సిటీలో చదివి బెస్ట్ ప్లేస్మెంట్ సాధిస్తాడని మేము ఖచ్చితంగా మా ఆఫీస్ తరఫున మా యూనివర్సిటీ తరఫున మేము చెప్తున్నామండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజు గారు. హలో అండి. హలో నమస్కారం సార్, మీ డౌట్ చెప్పండి సార్. అదే మా బంధువుల అబ్బాయి ఒకరు యూఎస్ ఎంఎస్ అయిపోయింది, అక్కడ జాబులు రావట్లేదు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదైనా కోర్స్ చేస్తే మేలేనా అంటారా? ఖచ్చితంగా అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఏమవుతుందంటే జాబ్స్కి ఖచ్చితంగా ఒక డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ మనం ఎంచుకొని చాలా రకాల కోర్సెస్, యాడ్ ఆన్ కోర్సెస్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఒక దగ్గర జాబ్ రాదు అన్నది కాదు, కానీ ఆ ఏరియాలో దేనికి డిమాండ్ ఉందో అది ఖచ్చితంగా నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ అయితే దొరుకుతుంది. ఒక్కసారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నాకు పర్సనల్గా మీరు కాల్ చేయగలిగితే నేను మన దగ్గర ఉన్న అవైలబుల్ బెస్ట్ ఆప్షన్స్ అన్నది మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు బాలకోటేశ్వరరావు గారు. హలో అండి. సార్ నమస్తే మేడం. నమస్కారం సార్, చెప్పండి సార్. బాలకోటేశ్వరరావు గారు సార్ మాట్లాడుతున్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం గారు హలో. సార్ మీ డౌట్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు మా బాబుకి హలో చెప్పండి వినబడుతుంది. అదే సార్ ఇప్పుడు మా బాబుకి 37,000 వచ్చింది సార్ ర్యాంకు. ఓకే సార్. ఇప్పుడు బిఎస్సీ అగ్రికల్చర్ చేద్దాం అనుకుంటున్నాడు. ఎంసెట్ బైపీసీ చదివి ఎంసెట్ రాశాడు సార్. మంచిది సార్. ఓకే సార్. సో మన దగ్గర బెస్ట్ ఆప్షన్ అండి ఈ ర్యాంక్ అనే కాదు, ఇంటర్ పర్సెంటేజ్ ఎట్లా ఉంది సార్? ఐపీ ఎట్లా ఉంది? ఇంటర్ 777 సార్ నా ఓట్ స్కోర్. ఎంతండి? 777 వచ్చింది సార్. 770 వచ్చింది. కాబట్టి మన గురుకాశీ యూనివర్సిటీలో ఎప్పుడైతే అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకుంటారండి 70 అబవ్ వచ్చిన వాళ్ళకు సెమ్కి 5,000 రూపీస్, అంటే టోటల్ 4 yearsకి విత్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ 100% ఐకార్ అక్రెడిటేషన్ తోటి 4 సంవత్సరాలకి 10,99,900 ఫీజు ఉంటుందండి. దీంట్లో ఎవరికైతే ఇంటర్మీడియట్లో ఎస్పెషల్లీ అగ్రికల్చర్కి మాత్రం ఈ ఆప్షన్ ఉంది. ఏ 70% పైన వచ్చిన వాళ్ళకి 5,000 పర్ సెమ్, 80% పైన వచ్చిన వాళ్ళకి 7,500 పర్ సెమ్, 90% పైన వచ్చిన వాళ్ళకు 10,000 పర్ సెమ్. ఒక స్పెషల్ స్కాలర్షిప్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ గురించి. సో ఇప్పుడు ఈ బాబుకి కూడా 70 అబవ్ వచ్చింది కాబట్టి 5,000 పర్ సెమ్, అంటే టోటల్ మీద 40,000
వాళ్ళు ఒక స్కాలర్షిప్ అంటే ఇది ఒక ఎంత ఇదని చెప్పలేము కానీ స్పెషల్ ఎంకరేజ్మెంట్కి మాత్రం స్టూడెంట్స్కి ఖచ్చితంగా పనికొస్తుంది. ఇలాంటి మంచి పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్స్ కనుక మన దగ్గర ఈవెన్ 97-98% ఉన్న స్టూడెంట్స్ కూడా తెలుగు వాళ్ళు మన దగ్గర అగ్రికల్చర్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా తొందరగా వాళ్ళకు యాడ్ ఆన్ చేస్తూ మార్కెట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఆర్గానిక్ కల్టివేషనా లేదా స్పెషల్ టెక్నిక్స్ వస్తున్నాయి అగ్రికల్చర్లో కూడా. ఇలాంటి దానికి కూడా గురుకాశీ యూనివర్సిటీ అగ్రికల్చర్లో ఒక స్టెప్ ముందుకే ఉంటుందండి. నేషనల్ సీడ్ కార్పొరేషన్ లాంటి గ్రేట్ కొలాబరేషన్స్ ఉన్నాయి ఐకార్ అక్రెడిటేషన్తో పాటు. ప్రతి ఒక్క స్టెప్స్లో స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తాం కాబట్టి మీ ఫ్యూచర్ పిల్లల ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని నేను ప్రామిస్ చేస్తానండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెంకటరమణ గారు. హలో అండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, సార్ ఉన్నారు, మాట్లాడండి. డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్, డౌట్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ అయింది సార్ అబ్బాయికి. అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అంటే డిప్లొమా అంటున్నారా లేకపోతే? డిప్లొమానే సార్. ఓకే సార్, ఓకే. మళ్ళీ దేనికి పోతే బాగుంటుంది అనేసి మా అబ్బాయి సార్ హ్యాపీగా డిప్లొమాలో అగ్రికల్చర్ చేసినప్పుడు అగ్రికల్చర్ బిఎస్సి చేసుకుంటే ఖచ్చితంగా మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. 100% మనం మాస్టర్ ఆఫీస్ తరఫున కానీ మా గురుకాశీ యూనివర్సిటీ తరఫున కానీ మీకు మేము ప్రామిస్ చేస్తాం. ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారండి మీరు? చిత్తూరు సార్. చిత్తూరు నుంచి మనకి చాలా మంది పిల్లలు ఉన్నారండి. చిత్తూరు ఏరియా, తిరుపతి ఏరియా నుంచి మన గురుకాశీలో అగ్రికల్చర్ బిఎస్సి చేస్తున్న వాళ్ళు దగ్గర 10 మంది వరకు స్టూడెంట్స్ ఉన్నారండి. లాస్ట్ ఇయర్ అనుకోండి, అంతకుముందు సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళు. ఖచ్చితంగా ఆ స్టూడెంట్స్తో మీరు మాట్లాడచ్చు, ఎలా ఉంటుంది మన కాలేజ్ ఏంటో తెలుసుకోవచ్చు. మీరు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని లోన్ ప్రాసెస్ కూడా మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి ప్రీవియస్గా మీ ఏరియా నుంచి చదువుతున్న మన కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడి మీరు ఒక బెస్ట్ డెసిషన్ తీసుకోండి. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మన ఆఫీస్కి కనుక మీరు కాల్ చేస్తే మీ ఏరియా దగ్గర వాళ్ళతో కూడా సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడించి మిమ్మల్ని సాటిస్ఫై చేసిన తర్వాత మీకు బెస్ట్ అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఓకే పవన్ రెడ్డి గారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి నాయుడు గారు. హలో అండి. మేడం నమస్తే మేడం, నా పేరు నాయుడు, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి MIT తిరుచారులోని సివిల్ చేశాడండి. ఏ కోర్స్ అండి? సివిల్ అండి. సివిల్ చేశారు, ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా తను ఇప్పుడు ఈ కెరీర్ ఆప్షన్స్ ఏంటంటే ఇప్పుడు ITS స్విచ్ అవుదామన్నా సివిల్ వైపు అయితే ఇప్పుడు తనకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదని ఇప్పుడు చెప్తున్నాడు. నేను ITS స్విచ్ అవ్వాలి, ఏదైనా యాడన్ కోర్స్ ఏమైనా చేయాలంటే ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఏంటో నాకు సలహా చెప్పండి సార్. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు సార్? తను ప్రెసెంట్ అయితే ఇక్కడ మన ఇండియాలోనే ఉన్నాడు. అంటే ఈవెన్ అబ్రాడ్ అయినా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాడు. అంటే ఏదైనా కోర్స్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ గా ఎలా ఉంటుందని డౌట్ చెప్పండి. సివిల్ ఖచ్చితంగా సివిల్ వాళ్లకు చాలా మంచి, చాలా రేర్, వన్ ఆఫ్ ద ఇంజనీరింగ్లోనే మొట్టమొదటి కోర్స్ అండి. బీటెక్ స్టార్ట్ అయినప్పుడు కానీ AME స్టార్ట్ అయినప్పుడు కానీ సివిల్ ఈజ్ ద ఫస్ట్ ఇంజనీరింగ్ అన్నది మొదలైందే సివిల్ కోర్స్ తోటండి. చాలా ఇంపార్టెంట్ కోర్స్ అది. సో ఈయన మంచి కాలేజ్ను మంచి యూనివర్సిటీ నుంచే కంప్లీట్ చేశారు కాబట్టి వీళ్లకు మన ఇండియాలో కూడా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. లేదా అబ్రాడ్ వెళ్ళాలంటే కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్ దీనికి నాకు ఐడియా ఉన్నంత వరకు ProE అని లేదా CADIA అని చాలా లేటెస్ట్ కోర్సెస్, డిజైనింగ్కి సంబంధించిన కోర్సెస్ కూడా. ఎందుకంటే ఈ మధ్య చాలా ర్యాపిడ్ కన్స్ట్రక్షన్స్ చూస్తున్నాం. ఒకప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే 3 నెలలు, 6 నెలలు, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కూడా పట్టిన టైంది 1 మంత్ 2 మంత్స్లోనే చాలా హైట్ చాలా ఉన్న బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్న టెక్నాలజీస్ వచ్చాయి. దీనికి సంబంధించిన కోర్సెస్ కనుక వాళ్ళు నేర్చుకున్నట్టయితే ఇండియాలో కూడా వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది, అబ్రాడ్లో కూడా చాలా మంచి డిమాండ్ ఉందండి. ఖచ్చితంగా చాలా మంచి కోర్సెస్ చేశారు. ఇండియాలోనే ఉంటే చాలా ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది అన్నది మా ఒపీనియన్ అండి. ఇంకా డౌట్స్ ఉంటే ప్రోగ్రామ్ తర్వాత కాల్ చేయండి సార్, నేను మంచి గైడెన్స్ అన్నది మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నాగరాజు గారు. హలో అండి. హలో అండి నాగరాజు గారు. చెప్పండి మేడం. నమస్కారం సార్, మీ డౌట్ చెప్పండి సార్. ఇప్పుడు మా అమ్మాయి MPC కంప్లీట్ అయిందండి. ఓకే సార్. 930 వచ్చినాయి, మీ మాట 930 వచ్చే మార్కులు. వెరీ గుడ్ సార్. MSET లో 42 వచ్చిందండి ర్యాంకు. ఓకే సార్. 42 అంటే సెంట్రల్ ర్యాంక్ 42 వచ్చిందా? అవునండి, MSET లో 42,000 వచ్చింది. ఓకే, 42,000. ఓకే సార్. ఇంటర్మీడియట్ లో వచ్చి 930 వచ్చినాయి. వెరీ గుడ్ సార్. ఓకే, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది కోర్స్? అమ్మాయి CSE చేయాలంటుంది మేడం. CSE ఖచ్చితంగా మా యూనివర్సిటీలో అయితే మీరు చేయొచ్చండి. NAC A++ ఉండడం వల్ల మీకు ఈ మంచి పర్సంటేజ్కి
ఒక ఇంక్యుబేషన్ సెంటర్ సిస్టమ్, అంటే జనరల్గా ఒక స్టూడెంట్ బీటెక్ సిఎస్సి చేసిన తర్వాత కూడా మన అమీర్పేట్ ఏరియా అనుకోండి లేదా దిల్సుఖ్ నగర్ ఏరియా ఇలాంటి ఏరియాస్లో ఒక సాఫ్ట్వేర్ కోచింగ్కి తీసుకోవడానికి వస్తారండి పిల్లలు. ఈ అవసరం రానివ్వదండి మనకు గురుకాశీ యూనివర్సిటీ. ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అట్మాస్ఫియర్లో మన స్టూడెంట్స్కి మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కాలేజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత లేదా కాలేజ్లో ఉన్నప్పుడు కూడా చాలా హైయెస్ట్ ప్యాకేజ్తో మంచి ప్యాకేజ్తో వీళ్ళకి ఫ్యూచర్ స్కోప్ అన్నది ఖచ్చితంగా మనం అందిస్తాము. 8 లక్షలు మాత్రమే 4 సంవత్సరాలకి హాస్టల్తో కలిపి మీకు ఫీజు ఉంటుంది. కాబట్టి ఇది కూడా బర్డెన్ కాకుండా గవర్నమెంట్ వెబ్సైట్స్ ద్వారా లోన్ అప్లై చేసి కూడా మీకు ఇస్తాము. ఇది కనుక తీసుకున్నట్టయితే మీ ఏరియా ఎక్కడో చెప్తే ఆ ఏరియా నుంచి చదువుతున్న ప్రీవియస్ స్టూడెంట్స్తో కూడా మీకు మాట్లాడి ఒక బెస్ట్ గైడెన్స్ ప్రొవైడ్ చేసి మీ స్టూడెంట్కి ప్లేస్మెంట్ సపోర్ట్ ఇచ్చే వరకు కూడా మీతో పాటు ఖచ్చితంగా మాస్టర్ డైనమిక్స్ తరఫున మీకు తోడుగా ఉంటామండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు అగస్టిన్ రెడ్డి గారు. హలో అండి. హలో మేడం, నమస్తే. నమస్కారం సార్, మీ డౌట్ చెప్పండి సార్. సార్, ఐసీఏఆర్ అప్రూవ్డ్ 100% ఉన్నదా సార్? ఐసీఏఆర్ అప్రూవ్డ్ ఉన్నదని చెప్తున్నారు. అవును సార్, గురుకాశీ యూనివర్సిటీకి రెన్యువల్లో ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ఖచ్చితంగా మనకి రెన్యువల్ వస్తుందండి. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది. లాస్ట్ 5 ఇయర్స్ది కూడా March 31st కంప్లీట్ అయ్యి ఆటో రెన్యువల్ ప్రాసెస్లో ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీకు అది వస్తుంది. ఆల్రెడీ ప్రాసెస్ కంప్లీట్ అయింది. సరే, ఇప్పుడు కాలర్ కూడా ఒక డౌట్ అడిగినట్టుగా 100% ఐసీఆర్ అక్రిడేషన్ అని చెప్తున్నారు. సో ఇలా 100% ఐసీఆర్ అక్రిడేషన్ ఉన్న గురుకాశీ యూనివర్సిటీలో ఈ అగ్రికల్చర్ బీఎస్సీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి సార్? అసలు జనరల్గా ఇప్పుడు సార్ చాలా మంచి డౌట్ అడిగారు. లాస్ట్ కాల్ చేసిన ఆయన ఎవరికైనా ఈ డౌట్ వస్తుంది అంటే వెబ్సైట్లో చూసి కొన్ని ఏజెన్సీస్ అనుకోండి, కన్సల్టెన్సీస్ అనుకోండి, అది వాళ్ళ బెనిఫిట్ కోసమో దేనికోసమో తెలియదు. కొన్ని కాలేజెస్ ఇంతవరకు ప్రైవేట్ కాలేజెస్లో గురుకాశీ ఈజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ టు గెట్ ఎల్ఓఐ అండి. 2018 సంవత్సరంలో ఆఫ్టర్ మన ప్రెస్టీజియస్ షార్ట్స్ అని ఒక కాలేజ్ ఉంది ఉత్తరప్రదేశ్లో. దాని తర్వాత ప్రైవేట్ సెక్టార్లో మొట్టమొదటిగా మనకు ఐకార్ అక్రిడేషన్ వచ్చింది గురుకాశీ యూనివర్సిటీకి. ఏ ప్రెస్టీజియస్ మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ తీసుకున్నా, మన ఇంజనీరింగ్ ప్రొఫెసర్ జయశంకర్, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ, దేనికైనా ఐకార్ అక్రిడేషన్ అనేది 2 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ ప్రాసెస్ ఖచ్చితంగా, ఎందుకంటే ఆ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ ప్రకారం కానీ ఏదైనా టర్మ్స్ ప్రకారం రెన్యువల్ అన్నది జరిగి తీరాలండి. సో ఏ యూనివర్సిటీకైనా రెన్యువల్ జరగాలి. కాబట్టి గురుకాశీ యూనివర్సిటీ కూడా ఆటోమేటిక్గా రెన్యువల్ ప్రాసెస్కి March 31st కంప్లీట్ అయిన ఎంబటే వాళ్ళు ఎల్ఓఐ అని ఒక ప్రాసెస్ ఉంటుంది, లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని ఒక ప్రాసెస్ ఇస్తారు. దాని తర్వాత ఏమేమి తక్కువగా ఉన్నాయి, ఏమేమి ఫిలప్ చేసుకోవాలో ఐకార్ బోర్డు వాళ్ళు సజెస్ట్ చేస్తారు. నేషనల్ ఐకార్ ఎడ్యుకేషన్ బోర్డు ఉంటుంది, దాంట్లో ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళ ఐకార్ వింగ్లో ఒకటి ఉంటుందండి. దాని నుంచి సజెషన్స్ తీసుకొని అవి కూడా వీళ్ళకి ఫిలప్ చేసి పర్ఫెక్ట్గా ఇస్తారు. కాబట్టి అవన్నీ ఆల్రెడీ గురుకాశీ యూనివర్సిటీ ఫినిష్ చేసింది. అన్ని స్టెప్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడున్న ప్రజెంట్ నామ్స్ ప్రకారం పర్ఫెక్ట్ ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా మన యూనివర్సిటీకి ఐకార్ అక్రిడేషన్ రెన్యువల్ అయిపోతుంది. రెన్యువల్ అయితేనే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ గవర్నమెంట్ జాబ్కైనా ఏ ప్రైవేట్ జాబ్కైనా ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అన్నది సాధిస్తారు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హనుమంతరావు గారు. హలో అండి. హలో. కట్ అయినట్టు. ఎస్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్ వెంకటరెడ్డి గారు. హలో అండి వెంకటరెడ్డి గారు. చెప్పండి మేడం. నమస్కారం సార్, డౌట్ చెప్పండి సార్. ఏం లేదు మేడం. హలో, నమస్కారం సార్, చెప్పండి సార్. చెప్పండి సార్ చెప్పండి. బైపీసీ తీసుకున్నా సార్ మా పాప. ఓకే సార్. అయితే నీట్ లో 200 మార్క్స్ వచ్చినాయి, ఏది తీసుకుంటే బాగుంటది అని సలహా తీసుకొని ఫోన్ బాగుంటుందండి. చేసి మనకి మన ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి అగ్రికల్చర్ చాలా మంచి ఆప్షన్. 10 లక్షలు అవుతుంది 4 సంవత్సరాలకి హాస్టల్తో కలిపి. లేదు కొంచెం ఎఫర్ట్ చేయగలం అనుకుంటే ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో వెటర్నరీ డాక్టర్ ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది, నీట్ రాశారు కాబట్టి. సో ఏదైనా సరే మనం ఎఫర్ట్ చేసిన దాన్ని బట్టి మన ప్రీవియస్ స్టూడెంట్స్, మన ఏరియా దగ్గరలో ఉన్న స్టూడెంట్స్ చదువుతున్నతో వాళ్ళతో మాట్లాడి పాప మన స్టూడెంట్ ఇంట్రెస్ట్ కూడా తీసుకొని చదవగలరా లేదా, ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా తీసుకుంటే మనమైతే 2 బెస్ట్ కాలేజెస్ లేదా బెస్ట్ యూనివర్సిటీసే సజెస్ట్ చేస్తాం. కాబట్టి ఫ్యూచర్కి అయితే మేము ఒక పర్ఫెక్ట్గా స్టూడెంట్ మన సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటే మంచి జాబ్ గ్యారంటీ సపోర్ట్ అయితే మన తరఫున ప్రొవైడ్ చేయగలుగుతాం. లేదా అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా మంచి సపోర్ట్ ఇస్తాం స్టూడెంట్కి. లేదంటే ఇక్కడే ఏదైనా ఒక మంచి ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఎటువంటి స్టూడెంట్కైనా లోన్ సపోర్ట్ అనుకోండి, లేదంటే సబ్సిడీ ఎట్లా వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రతి ఒక్కటి కూడా మన వెటర్నరీ స్టూడెంట్స్కి
స్టూడెంట్స్కి, మన అగ్రికల్చర్ స్టూడెంట్స్కి, మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, అదర్ బ్రాంచెస్ మైనింగ్ స్టూడెంట్ ఎవరికైనా సరే మనం ఆస్ట్రోడైనమిక్స్ తరఫున గత 15 సంవత్సరాలుగా మనం సేవలు అందిస్తున్నామండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆర్గనైజేషన్. వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ ఇన్ ఆల్ ద లెవెల్స్ అండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నాగరాజు గారు. హలో అండి. మేడం, మా బాబు ఎంఎస్ సైకాట్రీ టీచింగ్ సైడ్ ఆయన చేసినాడు మేడం. ఓకే అండి. అంటే మంగళూరు ఫాదర్ముల్లా యూనివర్సిటీలో ఎంఎస్ చేసినాడు మేడం. ఓకే సార్. ఇప్పుడు మా బాబుకి జాబ్ కోసం చూస్తున్నాం సార్. ఏం చేయాలి? సైకాలజీ చేశారు. ఏం సార్? ఏ కోర్స్ అండి చేసింది? సైకాట్రిక్ టీచింగ్ సార్. ఖచ్చితంగా సార్, చాలా చాలా మంచి కోర్సే చేశారండి. దీని అవసరం ప్రజెంట్ మార్కెట్లో మనం చూస్తున్నాం. చాలామంది చాలా మెంటల్ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. ఇది ఒక మార్కెట్కి అవసరమైన కోర్సే సార్. ఖచ్చితంగా మన హైదరాబాద్లో కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడ ఉంటే ఆ నియర్ బైయే మీకు ప్లేస్మెంట్ అన్నది దొరుకుతుందండి. అంతకన్నా కూడా మీరు ఇబ్బంది ఫేస్ చేస్తే మాకు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి సార్. ఖచ్చితంగా మీకు ఒక మంచి ప్లేస్మెంట్ సపోర్ట్ చేసేటట్టు ప్రయత్నిస్తామండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు. హలో అండి. మేడం నమస్కారం సార్. శ్రీనివాస్ గారు చెప్పండి సార్, డౌట్ చెప్పండి సార్. మా బాబు వచ్చేసి ఇట్లా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. ఓకే సార్. కంప్లీట్ చేశాడు. అదే వెటర్నరీ కానీ, వెటర్నరీ సైన్స్ కానీ, అగ్రికల్చర్ బిఎస్సీ కానీ పెట్టిద్దామని ఉన్నాం. నీట్ రాశారా సార్ బాబు? రాయలేదు సార్. నీట్ రాయకపోతే వెటర్నరీ అవకాశం ఇండియన్ గవర్నమెంట్ నామ్ ప్రకారం జనరల్గా నీట్ అన్నది అటెంప్ట్ చేసి ఉండాలండి. జనరల్గా క్వాలిఫై అవ్వడం మంచిది, క్వాలిఫై కాకపోయినా అటెంప్ట్ అయితే చేసి ఉండాలన్నమాట. సో దీని ప్రకారంగా మనకి అగ్రికల్చర్ బిఎస్సీ అయితే ఆప్షన్ చాలా బాగుంటుంది, దాన్ని చేసుకోవచ్చండి. అయితే దీంట్లో ఒక చిన్న ఇదేంటంటే అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు ఈజీగా ఫీజ్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి వెటర్నరీకి చాలామంది మార్కెట్లో ఏజెంట్స్ అనుకోండి వీళ్ళు నీట్ రాయకపోయినా ఎన్ఆర్ఐ కోటా అన్నది ఒకటి ఉంటుంది. అది ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే అఫీషియల్ ప్రాసెస్ చేసుకొని జాయిన్ అవ్వాలండి. లేనిది మన పిల్లల్ని వేరే వాళ్ళ డాక్యుమెంటేషన్ చేసి ఇలా కాకుండా లీగల్ అఫీషియల్ ఎన్ఆర్ఐ ప్రాసెస్ ఏదైనా ఉంటే మీరు మన ప్రైవేట్ కాలేజెస్కి ఖచ్చితంగా ఇది వెటర్నరీయే చేయాలనుకుంటే ఆ ప్రాసెస్ చూసుకొని పర్ఫెక్ట్గా చేసుకోండి సార్. ఏ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా ఇల్లీగల్ ప్రాసెస్కి లోన్ అయ్యి మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. నా సజెషన్ అయితే అగ్రికల్చర్ అయితే మన దగ్గర నీట్ లేకుండా కూడా డైరెక్ట్ ఆప్షన్లో చేసుకోవచ్చండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు లక్ష్మి గారు. హలో అండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్ మాది ఏపీ సార్. ఓకే అమ్మా. పాప టీఎస్ లో రాసింది సార్. ఏదమ్మా? టీఎస్ లో రాసింది సార్ ఎంసెట్. ఓకే ఓకే అమ్మా. 11,940 వచ్చింది సార్. ఓకే అమ్మా. అయితే ఐటీ మార్క్స్ 822 సార్. ఏ కోర్స్? లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అడుగుతుంది సార్. ఖచ్చితంగా చేస్తామమ్మా. మన యూనివర్సిటీలో అయితే మీకు ఆప్షన్ ఉంది, చాలా మంచి పర్సెంటేజ్ వచ్చింది కాబట్టి అడ్మిషన్ అయితే మీరు మన యూనివర్సిటీలో తీసుకోవచ్చు. మీకు బ్యాంక్ లోన్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఫ్యూచర్లో కూడా మంచి పర్సెంటేజ్ ఉంది కాబట్టి జాబ్ గ్యారంటీ కూడా మన తరఫున మనం ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్స్ అమ్మా. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి నాగరాజ్ గారు. హలో అండి. హలో, నమస్కారం సార్, డౌట్ చెప్పండి సార్. నమస్కారం మేడం. మా అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి, ఎంపీసీ. ఓకే సార్. మార్కులు వచ్చి 930 వచ్చాయి. వెరీ గుడ్ సార్, మంచి మార్కులు వచ్చాయి. చెప్పండి సార్. ఎంసెట్ రాసిందండి. ఎంసెట్ 42,000 వచ్చింది ర్యాంక్. ఓకే సార్. ఇప్పుడు ఎంపీసీ చేసిన తర్వాత ఈ ఇంజనీరింగ్ లో ఏ కోర్స్ తీసుకుంటే మంచి బెటర్గా ఉంటుంది? అది మన పాప ఇంట్రెస్ట్ సార్. కంప్యూటర్ సైన్స్ అని ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. అది కాకపోయినా కూడా మన దగ్గర చాలా స్పెషల్ కోర్సెస్, పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది, ఫుడ్ టెక్నాలజీ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, సిమెంట్ ఇంజనీరింగ్ ఉంది, మైనింగ్ అని ఇట్లా చాలా రేర్ కోర్సెస్ ఎక్కడా లేని అతి తక్కువ కాలేజెస్లో ఉన్న స్పెషల్ కోర్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. ఒక్కసారి పాప ఇంట్రెస్ట్ కూడా తీసుకొని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాతో పర్సనల్గా మాట్లాడించగలిగితే చాలా క్లియర్గా గైడెన్స్ ఇస్తామని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. సార్ భవన్ రెడ్డి గారు, అయితే గురుకాశీ యూనివర్సిటీ విషయానికి వస్తే ఇంకా హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది? అలాగే లోన్ కి సంబంధించి కూడా కొన్ని కోర్సుల గురించి ఇందాక మీరు మాట్లాడారు. సో హాస్టల్ విషయానికి వస్తే ముఖ్యంగా ఆడపిల్లల్ని పంపించడానికి అక్కడ కొంత ఆలోచిస్తారు. సో పేరెంట్స్ కూడా చాలా రకాల డౌట్స్ అడిగే ఉంటారు మిమ్మల్ని. సో ఆడపిల్లలకు సంబంధించి ఎంతవరకు సేఫ్ గా ఉంటారు అక్కడ?
ఫస్ట్ మేము ఫేస్ చేసే క్వశ్చన్ అమ్మది ఎవరైనా దూరము అమ్మాయి దూరం సార్ ఆల్రెడీ మన గురుకాశి యూనివర్సిటీలో ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. గురుకాశి యూనివర్సిటీలో మోర్ దెన్ 230 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక 100 స్టూడెంట్స్ వరకు ఉన్నారు. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. గురుకాశి యూనివర్సిటీలో మనకి చైర్మన్ గారు గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాజ్ సింగ్ సిద్ధు గారు కూడా చాలా కేర్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ లేడీస్ హాస్టల్స్ 2 ఉన్నాయి. స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది. అది ఒక గురుద్వారాని బిలీవ్ చేసే సంస్థ. చాలా ఎస్పెషల్లీ గర్ల్స్ విషయంలో, బాయ్స్ విషయంలో కూడా కేర్ తీసుకుంటారు, కానీ గర్ల్స్కి ఇంకా ఎక్కువ కేర్ ఉంటుంది. ఎప్పుడైతే ఫీజు విషయానికి వస్తామో 7 లక్షల నుంచి 7,50,000 వరకు లోన్ సపోర్ట్ ఖచ్చితంగా మీ సిబిల్ బాగుంటే చాలు, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మంచి లోన్ సపోర్ట్ కన్నది మాస్టర్ డైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ ఆఫీస్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. లోన్ చేసి సపోర్ట్ చేస్తాము. ఇంతేకాకుండా ఫ్యూచర్లో మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తామన్నా లేదా బిజినెస్ చేస్తామన్నా, అబ్రాడ్ వెళ్తామన్నా, జాబ్ సపోర్ట్ కూడా కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా మా ప్రతి ఒక్క స్టూడెంట్ ప్లేస్ అవ్వాలని మేము కోరుకుంటామండి. ఇంకా ఎవరైనా మా సీనియర్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ మిస్ అయిన వాళ్ళు ఉన్నా మమ్మల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎప్పటికైనా సరే ప్లేస్మెంట్ సపోర్ట్ అన్నది మేము ప్రొవైడ్ చేస్తాము. ఇంతేకాకుండా చాలామంది ఏజెంట్స్ చేతిలో డిఫరెంట్ కోటాలని డబ్బులు ఇస్తే మీకు వర్క్ చేసిస్తాము, లోకల్లోనే సీట్ దొరుకుతుంది, ఇలాంటి చాలా మాటలు చెప్పి స్టూడెంట్స్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలాంటి డౌట్ ఉన్నా మాస్టర్ డైనమిక్స్ ఆఫీస్కి కనుక ఫోన్ చేస్తే మీ ఏరియా నుంచి మా దగ్గర చదువుతున్న సీనియర్ స్టూడెంట్స్ నెంబర్లు ఇస్తాము. వాళ్ళతో మాట్లాడి నిజం తెలుసుకొని చాలా మంచి ఆప్షన్ చేసుకోవాలని చెప్పి నేను పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ పిఆర్ఓస్కి ఏజెంట్స్కి కూడా ఇది నా రిక్వెస్ట్ అని చెప్తున్నానండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్ భవన్ రెడ్డి గారు. సో అగ్రికల్చర్ బీఎస్సీకి ఉన్న ఇంపార్టెన్స్ గురుకాశి యూనివర్సిటీలో, అలాగే చేయాలనుకున్న స్టూడెంట్స్కి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి, పేరెంట్స్ కూడా ఉన్నాయి, అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కేడీ వాల్టీ ఏబిఎన్ దిక్సూచి. నమస్తే.